హలో గైస్, ఏపీ ఎంసెట్కి అయితే కేవలం ఒక 15 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ లాస్ట్ 15 డేస్లో మీ స్కోర్ అనేది 100+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే నేను చెప్పిపోయి ఈ చాప్టర్స్ అనేది స్ట్రాంగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోలో మనమైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజీ చాప్టర్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే ఈ వీడియో చూడండి. అలాగే లాస్ట్లో స్ట్రాటజీ టు గెట్ 100+ మార్క్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా వచ్చే ఎంసెట్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఫస్ట్ అయితే మనం మ్యాథ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మ్యాథ్స్లో మీరు ఈ చాప్టర్స్ చదివితే అంటే మీరు ఈ చాప్టర్స్ అనేది మీరు మేనేజ్ చేసుకుంటే మీరు 60 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అంటే మ్యాట్రిక్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. అలాగే ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు 4 to 5 మార్క్స్ అనేది ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబిలిటీ. మీరు దీనిలో జస్ట్ ఫార్ములాస్ అండ్ కొంచెం లాజిక్గా యూజ్ చేస్తే మీరు మినిమం 3 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి వెక్టార్స్. మీరు ఈ వెక్టార్స్లో కాన్సెప్ట్స్ అర్థమైతే క్వశ్చన్స్ అనేది వెరీ సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు కాన్సెప్ట్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలి వెక్టార్స్ చాప్టర్లో. అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో మీరు ఐడెంటిటీస్, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద అయితే మీరు గట్టిగా అయితే ఫోకస్ చేయాలి. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఈ కాన్సెప్ట్స్ మీద అయితే అడుగుతున్నారు ట్రిగ్నామెట్రీలో. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనేది బేసిక్ ఫార్ములాస్ అండ్ డయాగ్రామ్స్ యూస్ చేసి చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇది చాప్టర్ అనేది డిఫికల్ట్గా ఉంటే మీ చాప్టర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి క్యాలిక్యులస్లో సింపుల్ అండ్ స్కోరింగ్ చాప్టర్ అనేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ స్కోరింగ్ అనేది పడిపోతుందని అయితే చెప్పవచ్చు. సో మీరు క్యాలిక్యులస్లో సింపుల్ అనేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీరు ఇక్కడ బాగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీరు ఫార్ములాస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మీరు 3 to 4 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ మీరు చాప్టర్ చదివితే దీనిలో కాన్సెప్ట్ చదివితే మీరు న్యూమరికల్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో థర్మోడైనమిక్స్ అనేది న్యూమరికల్స్లో అయితే అడుగుతారు. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే అటామిక్ మోడల్స్, డ్యూయల్ నేచర్ అనే చాప్టర్స్ అయితే మీరు స్కోరింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఈ 2 చాప్టర్స్ మీద అయితే ఫోకస్ చేయాలి మోడర్న్ ఫిజిక్స్లో. అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి వర్క్ పవర్ ఎనర్జీ. ఈ వర్క్ పవర్ ఎనర్జీలో డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో మీరు ఈ చాప్టర్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా అయితే చూసుకోండి. అలాగే లాస్ట్ చాప్టర్ బట్ నాట్ ద లీస్ట్ ఈ ఆసిలేషన్స్ అనేది మీరైతే చూసుకోవాలి. ఫార్ములాస్ అనేది బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసిలేషన్స్లో మీ కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే కెమిస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాం. కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్. ఎవ్రీ ఇయర్ 2 to 3 క్వశ్చన్స్ అయితే కెమికల్ బాండింగ్ నుంచి అయితే అడుగుతున్నారు. థియరీ ప్లస్ డయాగ్రామ్స్ బేస్డ్ అయితే అడుగుతున్నారు కెమికల్ బాండింగ్ నుంచి. సో మీరు కెమికల్ బాండింగ్ని ఫోకస్ చేయాలి. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మీకు ఈజీగా న్యూమరికల్స్ అడుగుతారు. అలాగే కాన్సెప్ట్ కూడా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే కెమిస్ట్రీలో థర్డ్ చాప్టర్ అనేది చూద్దాం, థర్మోడైనమిక్స్లో ఫిజికల్ కెమిస్ట్రీలో స్కోరింగ్ చాప్టర్ అనేది థర్మోడైనమిక్స్ అని చెప్పొచ్చు. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఫిజికల్ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ మీద అయితే ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి అయితే ఆర్గానిక్ బేసిక్స్ అంటే ఇప్పుడు నేమింగ్, ఐసోమెరిజం, రియాక్షన్స్ వెరీ ఈజీగా అయితే ఉంటుంది. సో మీరు ఈ ఈజీ అనేది మిస్ కాకూడదు అయితే. సో మీరు ఇవైతే ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ ఈజీ అనేది మీరు మిస్ కాకుండా ఈ నేమింగ్, ఐసోమెరిజం, రియాక్షన్స్ అనేది ఆర్గానిక్లో బేసిక్స్ కాబట్టి కొంచెమన్నా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసినా గ్రేట్ అని చెప్పుకోవచ్చు కదా. ఈ బేసిక్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా అయితే చూసుకోండి. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఈ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో PV = NRT ఫార్ములాస్ అయితే PV = NRT అనే ఫార్ములా ఉంటుంది కదా, దాని మీద అయితే మీరు బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది PV = NRT మీద అయితే రిపీట్ అవుతున్నాయి. సో మీరు PV = NRT మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అయితే మీరు సాల్వ్ చేయాలి. అలాగే కెమిస్ట్రీలో సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి సర్ఫేస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ సర్ఫేస్ ఆఫ్ కెమిస్ట్రీలో అయితే మొత్తం మీకు థియరీ అయితే ఉంటుంది. ఇదంతా మెమొరీ బేస్డ్. ఇప్పుడైతే ఇంపార్టెంట్ ఈజీ చాప్టర్స్ అయితే చూసారు కదా. సో ఇంపార్టెంట్ ఈజీ చాప్టర్స్లో నేను కాన్సెప్ట్స్ కూడా ఏవి చదవాలో నేను క్లియర్గా అయితే చెప్పాను. మీరు నెగ్లెక్ట్ చేయకుండా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మనం స్ట్రాటజీ టు గెట్ 100+ మార్క్స్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చాప్టర్స్ అనేది మీరు చూసారు కదా. ఈ చాప్టర్స్ అనేది 10 డేస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ చాప్టర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి.
ఇంకా 11th డే నుంచి అయితే మీరు మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే రివిజన్ మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. సో 10 డేస్ అనేది ఈ చాప్టర్స్ అన్నీ మీరైతే స్ట్రాంగ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా 11th డే నుంచి మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే రివిజన్ మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. సో ఇలా నేను చెప్పినట్టు మీరైతే ఫాలో అయితే మీరు 100+ మార్క్స్ అనేది ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.